వీలైనంత మేరకు వాళ్ళకి శాసనసభ టికెట్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకి ఇంకొక దగ్గర ఎక్కడనో ఒక అవకాశం ఇచ్చినాం. ఫ్రంటల్స్ నేను ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్ ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఫ్రంటల్స్ చైర్పర్సన్స్గా తీసుకోండి అని నేను పిలిచి అడిగితే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినారు. మా స్థాయి అంతగా పడిపోయింది అనుకుంటున్నారా? మేమేదో నీ అదృష్టం బాగుండి పీసీసీ అయినావు, మేమే పీసీసీ అధ్యక్షులం అయ్యేటోళ్ళం, ఫ్రంటల్స్ తీసుకోమంటారా అని. ఆ రోజు ముందుకొచ్చి తీసుకున్న వాళ్ళకు అవకాశం ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం 37 మంది ఫ్రంటల్స్కు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఫ్రంటల్స్కి బాధ్యత తీసుకోకపోవడం ఏమైందో. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇచ్చినాం. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేషనల్ రాజ్యసభ ఇచ్చినాం. యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్కు ఈరోజు శాప్ చైర్మన్ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి పార్టీ బాధ్యత తీసుకున్న వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఈరోజు 67 మంది కార్పొరేషన్ చైర్మన్లు అయ్యిండ్రు అని అంటే పార్టీ బాధ్యత చేసిన వాళ్ళని ఎతికి మరీ వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. మీకందరికీ కూడా నా సూచన ఒక్కటే, మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మనం ఎంత బాగా చదువుకున్నా సంవత్సరానికి ఒకటేసారి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలల్లో మన రిజల్ట్ తెలుస్తుంది. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాల పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది. ఆల్రెడీ ఒక మెరిట్ కోటాలో మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినరు. జిల్లా పార్టీ అధ్యక్షులు అవ్వడం అనేది మీకు ఎన్నో డోర్లు ఓపెన్ అయిపోయినాయి. నన్ను కలవాలన్నా, లేకపోతే పిసిసి అధ్యక్షుడిని కలవాలన్నా, లేకపోతే సచిన్ సావంత్ గారిని కలవాలన్నా, ఏఐసిసి సెక్రటరీ గారిని కలవాలన్నా మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకపోతే మీకు అంత సులువు కాదు. ఈరోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినారు కాబట్టి ఒక 50 మందిని రూమ్లో కూర్చోబెడితే జాతీయ స్థాయి నాయకులు అందరితో ఈరోజు మీరు ప్రత్యక్షంగా కొన్ని గంటల సమయము వాళ్ళతో కలిసి మాట్లాడడానికి, కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనే పదవి చాలా డోర్లు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ అయిపోతాయి. రేపు పొద్దుగాల ఇదే రూమ్లో రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చుంటారు. రేపు పొద్దుగాల ఇదే రూమ్లో మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి కూర్చుంటారు. రేపు పొద్దుగాల ఇదే రూమ్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చి మీతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతే జాతీయ నాయకత్వం మొత్తాన్ని మీరు ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో మాట్లాడడానికి, మీ అనుభవాలను లేకపోతే మీ ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా అక్కడ వెడమ బొజ్జున్నాడు, ఆయన ఎమ్మెల్యే అయిండు. నేను ఆదిలాబాద్లో నాగోబా జాతరకి వెళ్ళినప్పుడు ఆయన ఒక సామాన్య కార్యకర్త అక్కడ ఆ గుడి దగ్గర కొన్ని ఏర్పాట్లల్లో చాలా యాక్టివ్గా కనిపించిన. ఆయనకేం పెద్దగా నాకు తెలిసి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఏందా ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా, ఆ ఇంట్లో ఉంటారు, గదే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్. కానీ క్రియాశీలకంగా కనిపిస్తే ఎవరో ఆ పేరు కనుక్కొని ఎవరికో చెప్తే పేరు రాసుకుంటే తర్వాత పిలిపించి ఓ చిన్న బాధ్యత ఇచ్చి అక్కడి నుంచి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యండి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్కున్న బలం అలాంటిది. ఏమీ లేదు వాళ్ళకి. ఆయన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు. చాలా వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఉండొచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కులం ఉన్నోళ్ళు ఉండొచ్చు, కులం కొంచెం చిన్న చూపు చూస్తారని బాధ కలిగేటోళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు. అన్నిటికీ మించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మీ దగ్గర ఉంది. అది అన్నిటికంటే విలువైంది. ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. ఈ పదవిని పొదుపుగా వాడుకొని, పదవిని ప్రజల కోసం వినియోగించి, పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీయో, ఎంపీయో, మంత్రో, ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది తొలిమెట్టు మీ రాజకీయ జీవితంలో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది మీ రాజకీయ జీవితంలో ప్రతివాడికి ఒక కోరిక, ఒక ఆలోచన, ఒక పట్టుదల ఉంటుంది. కానీ అది చేరుకోవడానికి, అది సాధించుకోవడానికి చాలామందికి అవకాశాలు రావు. ఈరోజు మీ జిల్లాలోనే ఎంతమంది పోటీపడి ఉంటారో మీకే తెలుసు. మరి అంతమందిలోకి వెళ్ళి పార్టీ మీకు అవకాశం ఇచ్చిందంటే సంపూర్ణమైన విశ్వాసం మీ మీద పెట్టుకున్నది పార్టీ.
మీరు ఆ విశ్వాసాన్ని దెబ్బతీయకండి. జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే నచ్చనోళ్లను అడ్డు